గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెనికి చెందిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక అదే గ్రామంలో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనపడటంతో హత్యకు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. బాలిక ఆమె సోదరుడు ఉదయం పాఠశాలకు వెళ్లారు. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తరలివచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లి కుమారుడు కలిసి ఊళ్ళో వెతికారు. ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక సోదరుడు గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి బాలికను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు బాలిక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు ఫోన్ల ద్వారా అందిస్తారు. సాంశివరావు, చెప్పండి, గ్యాస్ డెలివరీ బాయ్ ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 13 సంవత్సరాల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ఘటన అక్కడ అందరినీ కూడా కలిసి వేసిందని చెప్పాలి. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనల రీత్యా అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా చాలా బాధేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది ఆ బాలిక. అయితే ఉదయం స్కూల్ కి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ కూడా స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. తర్వాత ఆ స్కూల్ టైం అయిపోయింది, కానీ పాప ఇంటికి తిరిగి రాకపోవడంతో స్కూల్ అక్కడ ఉన్నటువంటి బాలికను తల్లిదండ్రులు గ్రామంలో పూర్తిగా కూడా వెతికి చివరకు భయభ్రాంతులకు కూడా గురయ్యారు. ఆ తల్లిదండ్రులు ఏ రకంగా అయితే భయభ్రాంతులకు గురయ్యారో ఆ రకంగానే ఆ పాప విగతజీవిగా పడినటువంటి పరిస్థితి అక్కడైతే నెలకొందని చెప్పుకోవాలి. అయితే కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఆ బాలిక. అయితే ఒక గ్యాస్ డెలివరీ బాయ్ కి సంబంధించినటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ఆ బాలిక మృతి చెందింది. అయితే ప్రస్తుతం అయితే ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిని అనుమానాస్పద స్థితిలో ఉన్నట్టు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు ఆ గ్యాస్ డెలివరీ బాయ్ పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మరి స్కూల్ నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చినటువంటి పాప వాళ్ళ ఇంట్లో ఎందుకు మృతదేహంగా పడింది? అయితే స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే తరహాలో, ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చే సమయంలో ఖచ్చితంగా ఎప్పుడైతే అనారోగ్యంగా పాప ఉందని ఆ పాప స్కూల్లో చెప్పిందో తర్వాత ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులకి సమాచారం అందించాలి పాఠశాల సిబ్బంది. కానీ ఆ పాఠశాల సిబ్బంది ఎక్కడ కూడా ఆ తల్లిదండ్రులకి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇష్టానుసారంగా స్కూల్ నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఆ స్కూలు అక్కడి నుంచి పంపించారు తప్పితే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఆ బాలిక మృతిపై మాత్రం పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మృతదేహాన్ని మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ ఈ స్కూల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆ గ్యాస్ డెలివరీ బాయ్ ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి మృతికి గల కారణాలపై తల్లిదండ్రులు అయితే వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే కారకులయ్యారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపై కూడా జరుగుతున్నటువంటి అఘాత్యాలు చూస్తా ఉన్నాం. అది గత ఈ నెలలోనే ఒక 2-3 ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుని అది మరొక ముందే మళ్ళీ చేబ్రోలులో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో మాత్రం ఈ కొంతమంది తీరు పట్ల మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ పాప మృతికి కారకులయ్యారో అసలు ఏం జరిగిందనేది పూర్తిగా వెలుగులోకి రావాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.